హాయ్ అండి. వెంకీ మళ్ళీ సర్వీస్‌కి స్వాగతం అండి. ఈరోజు మనం చాలా సింపుల్ వేలో స్వీట్ ఒకటి తయారు చేయబోతున్నాం. క్యారెట్ హల్వా అండి. చాలా టేస్టు, ఆరోగ్యానికి ఆరోగ్యం. చాలా మంచి రెసిపీ చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలతో పాటు వీడియో అంతా కూడా పర్ఫెక్ట్ రీతిలో చూపిస్తానండి. గమనించండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్‌ని వేయించుకోవాలి. పప్పు, కిస్మిస్, బాదం 2 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుని చక్కగా నెయ్యిలో వేయించి పక్కకు తీసుకోవాలండి. అదే కడాయిలో 2 కప్స్ క్యారెట్ వేసుకున్నానండి. క్వాంటిటీలో 1/2 కిలో క్యారెట్ అండి తురుముకుని వేయించానండి. 1/2 కిలో క్యారెట్ శుభ్రంగా పచ్చివాసన పోయే వరకు 10 మినిట్స్ వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇప్పుడు 1 కప్ పాలు వేసానండి. 1/2 లీటర్ పాల ప్యాకెట్ అయితే సరిపోతుందండి. 1 కప్పు పాలు అయ్యాయి. పంచదార 150 గ్రాములు పడిందండి. అరకప్పు అండి. పంచదార వేసి బాగా ఉడికిన తర్వాత ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసానండి. బాగా కలుపుకోవడమేనండి. చక్కగా ఉడుకుతుంది. స్టవ్ మీద చూసుకుంటున్నానండి. ఉడికిందో లేదో కూడా కరెక్ట్‌గా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి చక్కగా రెడీ అయిపోయింది. అంతేనండి. చాలా సింపుల్‌గా హల్వా రెడీ అయిపోయిందండి. పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవడమే. చాలా చక్కటి హల్వా రెడీ అయిపోయిందండి. తక్కువ టైంలో పిల్లలకైనా, పెద్దలకైనా చక్కగా నచ్చేటటువంటి వంటకం ఏదైనా ఉంటే ఈ క్యారెట్ హల్వా అండి. ఈజీ పద్ధతిలో చాలా నీట్‌గా చూపించాను. వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోతో కలుద్దామండి.